చెప్పండి మీ పేరేంటి, మీరు ఎన్ని డబ్బులు సార్ నా పేరు సరిత, నేను 5 లక్షలు పెట్టిన సార్. అంటే మిమ్మల్ని ఫస్ట్ ఎట్లా అప్రోచ్ చేయడం నిందితులు? సార్ మేము మార్కెటింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాం సార్. మాదంతా ఒకటి టీం. మా టీంకి హెడ్ హేమకాంత్ రెడ్డి సార్. ఆయన ద్వారా మధు ద్వారా మంగ్లీ మేడం ద్వారా భారత్, శివ వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు తెలుస్తుంది. ఎందుకంటే మేము టీం వాళ్ళం కాబట్టి ఏకదమ్ మా దగ్గరికి మంగ్లీ మేడం రాలేదు కదా. ఇప్పుడు మీరు ఇక్కడికి ప్రధానంగా పంజాగుట్ట పిఎస్కి రావడానికి కారణం ఏంది? కారణం ఏంటి అంటే డబ్బులు పెట్టినాం కాబట్టి కదా సార్. నిన్నటి నుంచి మంగ్లీ మేడం ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు మంగ్లీ గారు వచ్చి నిన్న వీళ్ళ మీద కేసు పెట్టారు, సుబ్బారావు అడ్వకేట్ మీద. అడ్వకేట్ వచ్చి మా విలేజ్లో మాది కేశవపట్నం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కేశవపట్నం లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చినాము. పోస్ట్ ద్వారా పంపించేసినాము. కమిషనర్ ఆఫీస్కి ఒకటి పంపించినాము, ప్లస్ అసిస్టెంట్ కమిషనర్ హుజరాబాద్ కూడా మేము ఒకటి పంపించినాం సార్. మేము కూడా కేసు ఎన్ని రోజుల కింద పెట్టారు? దర్యాప్తులు అయితే జరుగుతున్నాయి సార్. దర్యాప్తులు అనేది మేము డైరెక్ట్ వెళ్ళలేము. 4 సార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ మేము ఆడవాళ్ళం తిరగలేము కాబట్టి మేము పోస్ట్ ద్వారా కేసు వేసినాం సార్. అది కోర్టుకు వస్తుంది. కోర్టు నుంచి మా లాయర్ చూసుకుంటాడు కదా. అంటే మీరు సుబ్బు గారిని నమ్మి, అడ్వకేట్ని నమ్మి ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడు ఆయన మీద మంగ్లీ ఆరోపణలు చేస్తుంది, మంగ్లీ మీద సుబ్బు అడ్వకేట్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇలా మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇలా కేసులో ప్రధానం మీకు బాధితుల గురించే కొట్లాడడం. మీకు దీంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరి చూస్తూ ఉంటే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సార్ న్యాయం జరుగుతుందన్న ముచ్చట ఫస్ట్ రోజు సుబ్బు సార్ తోటి మాట్లాడిన రోజే మాకు నమ్మకం వచ్చింది సార్. సుబ్బు సారు, తిరుమల అన్న ఎవరైతే మాకు కలిసి మాట్లాడారో, మమ్మల్ని పిలిచి ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడే మాకు నమ్మకం వచ్చింది సార్. నిజం చెప్తున్నాము. ఎందుకంటే ఆయన అన్నమాట ఒకటే, మీ దగ్గర నుంచి నాకు డబ్బులు వద్దు. వాళ్ళు పెద్దవాళ్ళు, మాకు ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, కొంతమంది రౌడీ షీటర్ల దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయండి. అయినా కూడా వాటి ఎప్పటికీ నేను బెదరను. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది బాధితులు ఉన్నారు కాబట్టి మీ డబ్బు కోసం నేను ఆశపడను. ఒకవేళ వాళ్ళు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు అంటే ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నారు, ఎట్లా ఇచ్చేది అలా? సార్ నేను 5 లక్షలు పెట్టినా సార్. నేను నెట్ క్యాషే ఇచ్చిన. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఏమన్నా? అంటే ఫోన్పేలో నెట్ క్యాష్ ఇచ్చిన. మియాపూర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆ ఆఫీస్లో మన కిరణ్ సార్ ఉన్నారు, హేమకాంత్ రెడ్డి ఉన్నారు, మన శివ సారు, వీళ్ళందరి సమక్షంలోనే నేను డబ్బులు ఇచ్చి రావడం జరిగింది సార్. దేంట్లో పెట్టుబడి పెడతా అన్నారు? దేని గురించి సార్ జిఎన్ఐ అని గోకులానందన్ ఇండియా ఇన్ఫ్రా కంపెనీ దాంట్లోనూ అందులోనే పెట్టుబడి పెట్టిరు. అప్పటికి దాన్ని 2 ఇయర్స్ నుంచి దానికి వీళ్ళు అందరికీ డబ్బులు ఇస్తూనే వస్తున్నారు సార్. 2 ఇయర్స్ నుంచి వినకనే నేను అయ్యో లాస్ అయినానేమో అన్న ఒక ఉద్దేశం కొద్దీ అప్పటికి వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. వాటి కోసం అన్నట్టుగా అందరం చాలా పెట్టడం జరిగింది.